శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. రక్షణ, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. ఎనలేని ప్రేమ నాపై చూపించి నీ బలియాగం నన్ను రక్షించెనే. ఎనలేని ప్రేమ నాపై చూపించి నీ బలియాగం నన్ను రక్షించెనే. రక్షణ, విడుదల, స్వస్థత నీ నామములో. రక్షణ, విడుదల, స్వస్థత నీ నామములో. రక్షణ, విడుదల, స్వస్థత మరించుము. నీ ఆత్మను వేచియున్నాము. నీ రాకడై మరించుము. నీ ఆత్మను వేచియున్నాము. నీ రాకడై రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. There is power in your name, Father, and that name is with us forever and ever. Thank you, Lord. రెండు వాక్య భాగాలు మనం చదువుకొని ముందుకు వెళ్దాము. మొదటి పేతురు 2వ అధ్యాయము 23వ వచనం గట్టిగా చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 23. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొకటి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరే ఎక్కడన్నా ఉండుండొచ్చు కానీ తండ్రి, మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, మీ వాక్య జ్ఞానంలో ఎదిగి ఆత్మికంగా ఎదుగుటకు ఎంతో మంచి ఆశలతో ఈ బిడ్డలు ఇక్కడ చేరి ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి మీరు వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీరు మాకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠాలు మా విశ్వాస నేత్రాలు విప్పి తండ్రి మీరు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు. అలాగే విశ్వాసంలో సహోదరుడు బ్రదర్ పీటర్ శామ్యుల్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి దేవునికి ఎంతో వందనాలు. ఇప్పుడే మనము చక్కని పాటలతో దేవుణ్ణి ఆరాధించాం.
ఆరాధన విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, పాటలు అయిపోగానే ఆరాధన సమయము ముగించదు. వాక్యం ధ్యానించే సమయంలో కూడా అదే ఆరాధన మనస్తత్వంతో మనం ఇక్కడ కూర్చొని దేవుని వాక్యము వినాలి. కానుకలు సమర్పించే సమయంలో కూడా అదే ఆరాధన మనస్తత్వంతో మనం కానుకలు సమర్పించాలి. ఇది ఆరాధన కూడిక. ఆరాధనకి మించింది ఈ లోకంలో వేరే ఎదియో లేదు. దేవుని కొరకు చేసే సేవ కూడా ఆరాధన మనసుతో చేయకుండా ఉంటే ఆయనకి సంతోషకరంగా ఉండదు. మనకందరికీ బాగా తెలుసు, బెతనీ గ్రామంకి చెందిన ఇద్దరు సహోదరీలు, మార్తా, మరియా. మార్తా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట్లో చేర్చుకున్న తర్వాత వంటగదిలో ఎంతో బిజీ అయిపోతున్నది. కానీ మరియా యేసుక్రీస్తు ప్రభువారి పాదం దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆరాధించే సమయంలో మార్తా, వాడక భాషలో చెప్పాలంటే, షికాయత్ చేస్తున్నది కదా. తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం, కొంచెం తెలంగాణ భాష మాట్లాడితే ఏం తప్పేం కాదు కదా. షికాయత్ చేస్తున్నది. ఏమని? ప్రభువా చూడు ఈ సోమరిపోతూ, చేతులు కట్టుకొని ముందు కూర్చొని ఉన్నది, ఆమెను ఆజ్ఞాపించు, వచ్చి వంటగదిలో నాకు సహాయం చేయమని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటో మన వాక్యంలో, మన బైబిల్స్లో మనం అండర్లైన్ చేసుకోవాలి. ఓ మార్తా, నువ్వు చిన్న విషయాలు బట్టి ఇంత పట్టించుకుంటున్నావమ్మా, అన్నిటికంటే ముఖ్యమైనది మరియా గ్రహించింది, అది నేను తీసివేయను అని ప్రభువారు అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆయన కొరకు చేసే సేవ కంట ముఖ్యమైనది ఆరాధన. ఎందుకంటే సేవ ఈ లోకంకి నిమిత్తమైన అయి ఉన్నది, కానీ ఆరాధన శాశ్వతమైనది. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మలు నెగ్గే పని ఉంటుందా? సువార్త బోధించే పని ఉంటుందా? స్వస్థపరిచే పని ఉంటుందా? మన సమయం అంతా ఆరాధించటంలోనే మనము గడుపుతాం. ఒకసారి ఆలోచించండి. ఆదాము అవ్వ ఈదెన్ తోటలో పాపంలో పడిపోకుండా ఉంటే ఈ సమయంలో ఆత్మలు నెగ్గే పని ఉండేది కాదు, సువార్త బోధించే పని ఉండేది కాదు. మన సమయం అంతా ఆయనను ఆరాధించటంలోనే మనము గడిపేవాళ్ళం. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించటం మంచిదే, కానీ దానికంటే శ్రేష్టమైన ఆరాధన ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించటం మనము నేర్చుకోవాలి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి నేను ఎప్పుడు ఆయనను ఆరాధిస్తానో ఆయనకి ఇంకా ఎక్కువ సంతోషము కలుగుతుంది. ఆయన నా జీవితంలో దీవెనలు కుమరిస్తున్నాడు, బాగానే ఉంది. దాన్ని బట్టి ఆరాధించే ఆరాధన కొంచెం స్వాతంతో కూడిన ఆరాధన. ఏదో మనం పొందాం అందుకు ఆయనని ఆరాధిస్తున్నాం, కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన. ఇషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇషయా ప్రవక్తకి దేవుడు ఇచ్చిన దర్శనం మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అక్కడ దేవుని సింహాసనం చుట్టూ దేవుని దూతలు పరిశుద్ధుడా 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 అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. నా ప్రసంగంలో మధ్య మధ్యలో నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు నన్ను మన్నించాలి. నేను మొదటిసారి ఇక్కడ రాలేదు. నా చెడ్డ అలవాట్లు కొంచెం మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మధ్య మధ్యలో ప్రశ్నలు నేను అడుగుతూ ఉంటాను. దాన్ని బట్టి ఉన్న మేలు ఏంటంటే అందరు హుషారుగా వింటారు కదా, ఎవరు నిద్రపోవడానికి ఆస్కారము లేదు. అయితే ప్రశ్న ఏంటంటే, దేవదూతలు ఏం తింటాయమ్మా? దాని ఆహారం ఏంటి? ఎట్టి చెప్పాలి? మన్నా. వెరీ గుడ్, తప్పట్లు కొట్టుకోండి. గివ్ యువర్ సెల్ఫ్స్ ఎ క్లాప్, యు గివెన్ ద రైట్ ఆన్సర్. మన్నా తింటాయి, వెరీ గుడ్. కడుపు నిండా మన్నా పెట్టినావు ప్రభువా, హల్లెలూయా 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 అని అనట్లేదు. దేవదూతలు ఏమని అంటున్నాయి? పరిశుద్ధుడా 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 అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆయనలో ఉన్న గొప్ప గుణాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. బైబిల్లో 2 రకాల అద్భుతాలు మనం గమనించవచ్చు. శబ్దంతో కూడిన అద్భుతాలు, నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు. శబ్దంతో కూడిన అద్భుతాలు కూడా దేవుడే చేస్తారు, నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు కూడా దేవుడే చేస్తారు. శబ్దంతో కూడిన అద్భుతం అంటే ఒక ఉదాహరణ మీ ముందు తీసుకొని వస్తాను. ఎరికో గోడ కూలిపోవటం శబ్దంతో కూడిన అద్భుతమేనా అది? అవును కదా. ఒక పెద్ద గోడ కూలిపోతున్నదంటే
అది శబ్దంతో కూడిన అద్భుతం. కానీ ఎరికో గోడ మీద ఏ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో అది కూలిపోలేదు కదా. ఎరికో గోడ అంతా కూలిపోయింది, కానీ ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో అది కూలిపోలేదు. ఎరికో గోడ కూలిపోయింది ప్రభువా హల్లెలూయా హల్లెలూయా అని మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అది మనకి స్పష్టంగా కనిపిస్తుంటుంది, తేటగా కనిపిస్తుంటుంది. కానీ కొన్ని నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు మనకు కనిపించవు. ఈ దినము నిశ్శబ్దంగా జరిగే ఒక అద్భుతం గురించి మీ ముందు నేను ప్రసంగించాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలు సైన్యము 5 శత్రువులతో యుద్ధం చేస్తున్నది, 5 రాజుల సైన్యంతో యుద్ధం చేస్తున్నది. సామాన్యంగా ఇజ్రాయేల్ సైన్యం ఎప్పుడు యుద్ధంకి వెళ్ళినా సరే వీళ్ళ సంఖ్య, సైనికుల సంఖ్య శత్రువుల సంఖ్య కంటే ఎప్పుడు తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు ఈ పాట పాడుతుంటాం కదా, ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. ఎందుకంటే వీళ్ళ సంఖ్య ఎప్పుడు తక్కువే ఉంటుంది. వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సొంత శక్తి చేత యుద్ధము గెలిచారని అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు దేవుడు ఏం చేస్తారంటే యుద్ధంలో వీళ్ళ సంఖ్య వాళ్ళ శత్రువుల సంఖ్య కంటే తక్కువే పెడతాడు. అయితే ఏం జరిగిందంట ఆ సందర్భంలో, చదవండి బ్రదర్. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హెరోనకు పైకి పో మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేత్ హెరోనకు దిగుపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చి వరకు యెహోవా ఆకాశములో నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఇంకా ఎక్కువ మంది అయిరి. ఇక్కడ నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం ఏంటి? వడగండలు దేవుడు ఆకాశం నుంచి వేస్తున్నాడు వీళ్ళ మీద అంటే అప్పుడు వెంటనే మనం ఇమాజిన్ చేస్తే ఏం గుర్తొస్తుంది? వర్షము కదా, అలాగే థండరు, అలాగే లైట్నింగు, ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. సో దిస్ ఇస్ అ లౌడ్ మిరాకిల్, శబ్దంతో కూడిన మిరాకిల్. దీంట్లో నిశ్శబ్దంగా జరిగింది ఏంటి అని మనము వెంటనే ప్రశ్న వేసుకోవచ్చు. దీని జవాబు ఏంటంటే ఆ శత్రువులు పారిపోయే సమయంలో ఎంట పరిగెత్తి వచ్చే ఇజ్రాయేల్ సైన్యము వాళ్ళకంటే ఎంత దూరంలో ఉన్నది? చాలా ఎక్కువ దూరంలో లేదు. ఒకరు పరిగెత్తి వెళ్తున్నారు అంటే వాళ్ళ వెనకాల వెంట పరిగెత్తే ఇజ్రాయేల్ సైన్యం వాళ్ళు ఎంత దూరంలో ఉండొచ్చు? పక్కనే ఉన్నారు. కానీ వడగంటలు ఎవరి మీద పడుతున్నాయి? శత్రువుల మీద పడుతున్నాయి, కానీ వీళ్ళ మీద పడట్లేదు. వెల్కమ్ టు ది ఓల్డ్ టెస్టమెంట్ గైడెడ్ మిసైల్ టెక్నాలజీ. హల్లెలూయా, వెల్కమ్. ఈ కాలంలో మనం హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి కంచన్బాగ్లో డిఆర్డిఎల్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు? పృథ్వీ మిజైల్, అగ్ని మిజైల్ తయారు చేస్తున్నారు. ఆ పృథ్వీ మిజైల్, అగ్ని మిజైల్ మనం పంపించాలి అంటే జస్ట్ ఉదాహరణకి మన శత్రువులను కూడా మనం ప్రేమిస్తాం, పాకిస్తాన్ని కూడా మనం ప్రేమిస్తాం. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద ఆ మిసైల్ని పంపించాలంటే ఇక్కడ కూర్చొని మన ల్యాప్టాప్లో కోఆర్డినేట్స్ ఫీడ్ చేసి ఒక బటన్ నొక్కితే చాలు, ఆ మిసైల్స్ ఎత్తుక్కొని వెళ్తాయి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి ఎత్తుక్కొని వెళ్తాయి. కానీ ఆ కాలంలో అగ్ని మిసైల్ కూడా లేదు, పృథ్వీ మిసైల్ కూడా లేదు. వడగండలు ఎవరి మీద పడుతున్నాయమ్మా? వెనకాల పరిగెత్తి వచ్చే ఇజ్రాయెల్ సైన్యం మీద పడట్లేదు, శత్రువుల మీదే పడుతున్నాయి. దేవుడు శబ్దంతో కూడిన అద్భుతాలు చేయగలుగుతాడు, నిశ్శబ్దంగా కూడా అద్భుతాలు చేయగలుగుతాడు. నిశ్శబ్దంగా జరిగే ఒక ఆత్మిక అద్భుతం ఏంటంటే ఒక క్రైస్తవుని ఎదుగుదల. నేను నాటి తిని
అప్పల్లో నీళ్లు పోసేను, వృద్ధి కలుగజేసింది దేవుడే. వృద్ధి కలుగజేసింది దేవుడే. అద్భుతాల్లో ఇంకొక ముఖ్యమైన పాఠం మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం చేసేది మనం చేయాలా, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. యోహాను సువార్తలో 7 అద్భుతాల గురించి మనం చదువుకోవచ్చు. 7 ఉంటాయి, చాలా ప్రత్యేకమైన అద్భుతాలు. వేరే సువార్తలో కూడా కొన్ని అద్భుతాలు కనిపించవు. యోహాను సువార్తలో ఉన్న అద్భుతాలు వేరే సువార్తలో కూడా మనకు కనిపించవు. చాలా శ్రేష్టమైన అద్భుతాలు. యేసుక్రీస్తు ప్రభువారి మొదటి అద్భుతం నీళ్ళని ద్రాక్షారసంగా మార్చటం. దాంట్లో మనిషి పాత్ర ఉండింది, యేసుక్రీస్తు ప్రభువారి పాత్ర కూడా ఉండింది. రాతి బాణంలో మీరు నీళ్లు నింపండి అని ప్రభువారు అన్నారు. అంతవరకు వాళ్ళు చేశారు. నీళ్ళని ద్రాక్షారసంగా వీళ్ళు మార్చగలుగుతారా? మార్చలేరు. అది ఎవరు చేశారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు. చివరి అద్భుతంకి మనం వెళ్దాం. లాజర్ని లేపటం. లాజరు సమాధి ముందు ఉన్న ఆ రాయిని తీసివేసేయండి అని అన్నారు ప్రభువారు. అది వాళ్ళకి మించిన పని కాదు కదా. రాయి తీసివేసిన వాళ్ళకి మించిన పని అసలే కాదు. చనిపోయిన లాజర్ని లేపటము వాళ్ళకి మించిన పని. ఆ రాయిని తీసివేసేశారు. ఆ అద్భుతము యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అక్కడ రాయిని తీసివేసేయటం అద్భుతం కాదు, కానీ మనిషి పాత్ర అనేది అక్కడ ఉండింది. రాయిని తీసివేయటం వరకు వాళ్ళ పని, లాజర్ని లేపటము అది యేసుక్రీస్తు ప్రభువారి పని. అలాగే ఆత్మిక ఎదుగుదలలో మనిషి పాత్ర ఉన్నది, మన పాత్ర ఉన్నది, దేవుని పాత్ర కూడా ఉన్నది. అది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. ఒక చెట్టు పెరుగుతున్నది అంటే మీకు శబ్దాలు వినిపిస్తుంటాయమ్మా? శబ్దాలు వినిపిస్తుంటాయా? నాకైతే వినిపించవు. మీకు వినిపిస్తే నాకు చెప్పండి. శిశువు పుట్టిన తర్వాత పెరుగుతుంటే శబ్దం వినిపిస్తుందా? శబ్దం వినిపించదు. వినిపిస్తే నాకు చెప్పండి, వినాలని ఉంది. అలాగే క్రైస్తవుని ఎదుగుదల, ఆయన మారు మనసు పొందిన తర్వాత, నూతన పురుషుడుగా మార్చబడిన తర్వాత ఆయన ఎదిగేది అదొక నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలని నేను కోరుకుంటున్నాను. అబ్రివేషన్స్ ఉంటాయి కదా, చాలా ఫేమస్ అబ్రివేషన్స్. యుఎన్ఓ ఫుల్ ఫామ్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. తప్పట్లు కొట్టుకోండి. వెరీ గుడ్. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. తప్పట్లు కొట్టుకోవాలి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. గ్రోత్ GROWTH ఏమై ఉండొచ్చు చూద్దాం ఈ దినం. గ్రోత్ని మనం అక్రోనిమ్గా తీసుకొని అక్రాస్టిక్ స్టడీ మనము చేద్దాం. జీకి ఏమై ఉండొచ్చు, ఆర్కి ఏమై ఉండొచ్చు, ఓకి ఏమై ఉండొచ్చు, డబ్ల్యూకి ఏమై ఉండొచ్చు, టీకి ఏమై ఉండొచ్చు, హెచ్కి ఏమై ఉండొచ్చు. సంఘ సభ్యుల్లో ప్రాముఖ్యమైన ఆర్గనైజర్, చీఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు చెప్పారు 12:10 వరకు నేను ప్రసంగము చేయొచ్చు అని. ఓకే, ఫస్ట్ జీకి ఏమొస్తున్నది? గో టు గాడ్ ఇన్ ప్రేయర్. గో టు గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనకి మించిన ఆత్మిక ఎక్సర్సైజ్ అనేది వేరే ఎదియో లేదు. ఒకసారి తీయండి బ్రదర్. 1 తిమోతి 4:8. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్కి చాలా ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటాం కదా. జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ అంత మంచిదే. కానీ ఒకసారి చూద్దాం 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని, కొంచెము వరకే ప్రయోజనకరమై ఉన్నది. మనం బతుకుతే 70 సంవత్సరాలు, ఎక్సర్సైజ్ చేస్తే బహుశా 80 సంవత్సరాలు బతుకుతాం కావచ్చు. కానీ నిత్య జీవము, లక్షల సంవత్సరాలు ప్రభుతో మనము జీవించాలి. సిద్ధపాటు ఎక్కడ ప్రారంభమవుతున్నది? ఇక్కడే, ఈ లోకంలోనే సిద్ధపాటు ప్రారంభమవుతున్నది. అయితే కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను, ఇప్పుడున్న జీవము విషయంలోను, రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడిదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్, బట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇస్ బెటర్, ఫర్ ద బెనిఫిట్స్ ఆర్ ఇటర్నల్ ఇన్ నేచర్. ఎక్సర్సైజ్ చేయండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? 70, అధిక బలం ఉంటే 80.
కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇక్కడ ప్రారంభమై అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ప్రార్థన అన్నిటికీ మాదిరి మన యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు కదా. మనకి చాలాసార్లు మనం సాకులు ఇస్తూ ఉంటాం, ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే సమయము లేదు అని చెప్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి కంట ఎవరైనా బిజీ వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎవరు ఉండరు. 3.5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో పనులు ముగించాలి, ఎన్నో చోట్లకి వెళ్ళి సువార్త చెప్పాలి, ఎంతోమందిని స్వస్థపరచాలి, ఉన్న శిష్యులని ట్రైనప్ చేయాలి. అన్ని 3.5 సంవత్సరాల లోపలే. మార్క్ సువార్తని యాక్షన్ గాస్పుల్ అని కూడా అంటారు. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను వస్తే మీరు నాకు రెఫరెన్సెస్ రాసి మీరు ఇవ్వచ్చు, ఆర్ నాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు. మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. మార్క్ సువార్తలో వెంటనే అనే మాట ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 42 సార్లు వాడబడింది. వెంటనే యేసు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాను, వెంటనే పరిశుద్ధాత్మ యేసుని అరణ్యంకి తీసుకొని వెళ్ళాను, వెంటనే ఈ యాక్షన్ గాస్పుల్నే మనం గమనిస్తే ఉదయం వేళ ప్రభువారు ఆయన దినంని ఎలాగ ప్రారంభం చేశారు అనే మాట మనం చదువుకోవచ్చు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. గట్టిగా చదవండి బ్రదర్. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభు వారికే ప్రార్థన అవసరము అంటే మనకు అవసరం కాదా? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ కాలంలో అందరూ అంటుంటారు వాక్ ద టాక్ అంటుంటారు కదా. వాక్ ద టాక్ అంటే ఏంటి? నువ్వు ఏం ప్రసంగం చేస్తున్నావో అది నువ్వు పాటించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేసేవారు. హల్లెలూయా. తీయండి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. గట్టిగా చదవాలి బ్రదర్. ఓ థియోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన. చాలు బ్రదర్. ఏం మొదట్లో వచ్చింది? చేయటం మొదట్లో వచ్చిందా? బోధించటం మొదట్లో వచ్చిందా? చేయటం మొదట్లో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పరిచర్య కూడా ప్రారంభం చేయలేదు, ఒక అద్భుతం కూడా చేయలేదు, ఒక ప్రసంగం కూడా చేయలేదు. బాప్తిజం పొందే సమయంలో దేవాది దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే, ఇది నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? కొన్ని దినాల తర్వాత కొండ మీద ప్రసంగం ఆయన చేయబోతున్నాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన పలికిన ప్రతి మాట మొదట్లో పాటించి తర్వాత బోధ చేశాను కాబట్టి ఆ ప్రసంగంలో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది. ప్రజలు ఆశ్చర్యపడారు. హల్లెలూయా. యేసులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, వాక్ ద టాక్ కాదు, టాక్ ద వాక్. మొదట్లో పాటించి తర్వాత బోధ చేసేవారు. మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను, నిజమైన కథ. మీరు నెట్లో కూడా వెళ్ళి క్రాస్ వెరిఫై చేయొచ్చు. మరి ఇంకొక ప్రశ్న, ఎవరికైనా ఇక్కడ అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగిందా? జరగకుండా ఉంటే మంచిది. ఒక్క సిస్టర్ మాత్రం చేయెత్తి చూపిస్తున్నారు. 2, 3. వెరీ గుడ్. మీకు లోకల్ అనెస్థీషియా ఇచ్చారా, జనరల్ అనెస్థీషియా ఇచ్చారా? ఓకే. ఈ కాలంలో కూడా జనరల్ అనెస్థీషియా ఇస్తున్నారు. అయితే ఒకసారి ఆలోచించండి, ఒక 100 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలాగుండి ఉంటుంది? లోకల్ అనెస్థీషియా గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అయితే డాక్టర్ ఈవాన్స్ అనే ఒక వ్యక్తి, స్పెషలిస్ట్, ఆయన అపెండిసైటిస్ ఆపరేషన్ చేయడంలో స్పెషలిస్టు. ఆయన ఒక విషయం కనుక్కున్నాడు. ఏమనంటే, లోకల్ అనెస్థీషియా ఇచ్చి కూడా ఈ ఆపరేషను చేయొచ్చు అని. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అందరు అలవాటు పడిపోయారు కదా జనరల్ అనెస్థీషియాతో. ఎంత ప్రచారం చేసినా సరే ఎవరు ముందుకు రావట్లేదు. లోకల్ అనెస్థీషియా తీసుకొని మీరు ఆపరేషన్ చేసుకోవచ్చండి, మీరు సాయంత్రం వేళ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారంటే కూడా ఎవరికి ధైర్యం చాలట్లేదు. చివరికి ఒక పేషెంట్ దొరికాడు. డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. ఆ దినమే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమీ నొప్పి లేదు, హాయిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంకా అందరు లైన్ కట్టారు, మాకు కూడా లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆపరేషను
చేయండి అపెండిసైటిస్ ఆపరేషన్. అంతకీ ఆ పేషెంట్ ఎవరు అనుకుంటున్నారు? డాక్టర్ గారే. హల్లెలూయా. డాక్టర్ ఇవాన్సే ఆయనే ఆపరేషన్ చేయించుకొని రుజువుపరిచాడు. ఏమనంటే లోకల్ అనిస్థీషియాతో అపెండిసైటిస్ ఆపరేషను చేయొచ్చు అని. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేసే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కొన్ని మెలోడ్రామాటిక్ ఈవెంట్స్ ఉన్నాయి. శబ్దంతో కూడిన అద్భుతాలు ఉన్నాయి, శబ్దంతో కూడిన సంఘటనలు ఉన్నాయి. మనం ఈ దినం దేని గురించి ధ్యానిస్తున్నాం? అన్నీ ఏది నిశ్శబ్దంగా జరుగుతున్నదో. సో ఈ సందర్భాల గురించి కూడా ఈరోజు నేను మీతో పంచుకోవాలి. బాప్తిజము యేసుక్రీస్తు ప్రభువారు పొందుతున్నారు. ఎవరు మర్చిపోరు ఆ సమయంలో ఏం జరిగిందో. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు. ఆకాశం తెరవబడింది. శబ్దం వినిపిస్తున్నది, స్వరం వినిపిస్తున్నది. ఇది నా ప్రియ కుమారుడిన బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తూ ఉండొచ్చు? వాక్యంలో ఉందా? చూద్దామా? తీయండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. గట్టిగా చదవండి బ్రదర్. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు అందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగవచ్చెను. ఎవరినన్నా అడగండి. బాప్తిజము ప్రభువారు పొందినప్పుడు ఏం జరిగింది అనగానే వెంటనే చెప్పేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు. స్వరం వినిపించింది ఆకాశం నుంచి, ఇది నా ప్రియ కుమారుడు. కానీ ప్రభువారు ఏం చేస్తున్నారు అడగండి అందరినీ. ఎవరు చెప్పలేరు. నిశ్శబ్దంగా ఆయన చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం తెరవబడిందంటే దాని వెనకాల ఏమున్నది? ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. ఇంకొక మెలోడ్రామాటిక్ ఇన్సిడెంట్కి మనం వద్దాం. చక్కాచక్క ఆయన బట్టలు మెరుస్తున్నాయి. వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది. రూపాంతరము అనుభవం. హెర్మోన్ కొండ మీద ఇజ్రాయెల్ దేశంకి నేను వెళ్ళొచ్చాను కాబట్టి కొంచెం అధికారంతో శక్తితో నేను మాట్లాడవచ్చు. 2 ప్రవక్తలు దిగి వచ్చారు, మోషే, ఎలియా. మరి ఆకాశం నుంచి స్వరం వినిపిస్తున్నది, ఇది నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినండి. ఇదంతా మనకు గుర్తుంటుంది, ఎందుకంటే శబ్దంతో కూడిన అద్భుతం. మెలోడ్రామాటిక్ మిరాకిల్ అంటారు దీన్ని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు ఆ సమయంలో? లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. గట్టి చదవాలి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై జగదగా మెరిసెను. జగా మెరిసెను. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇది మనం ధ్యానించాం కదా. మనకు మెలోడ్రామా కావాలి. చకాచక్ యేసుక్రీస్తు ప్రభువారు బట్టలు మెరవటం మనకి చూడాలని అనిపిస్తుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన ఇంత అవసరమై ఉంటే మీకు నాకు ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. శోధనలు వస్తుంటాయి. శోధనలు అంటే శారీరక సంబంధమైన శోధనలు మాత్రమే కాదు. మనల్ని ఎవరన్నా హింసిస్తూ ఉండొచ్చు. హింసిస్తే వెంటనే ఏమొస్తుంది? మనకి కోపం వస్తుంటుంది కదా. దెబ్బకి దెబ్బ కొట్టాలని అనిపిస్తూ ఉండొచ్చు. మన బలహీనతలో సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. అప్పుడప్పుడు హింసలు పొందినప్పుడు, అన్యాయంగా ప్రజలు నాతో ప్రవర్తించినప్పుడు నాకు ఎటువంటి ఆలోచనలు కలిగేవి అంటే అప్పుడప్పుడు వీడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. నా బలహీనతలో నేను ప్రార్థన చేసినప్పుడు నా అంతరంగ పురుషుడు ఎంత బలపరచబడాడు అంటే, ఏ వ్యక్తి నన్ను హింసిస్తున్నాడో ఆయన పట్ల ప్రేమపూర్వకంగా నేను ప్రవర్తించినట్లు దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. తీయండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మన బలహీనతలో ఎవరు మనకి సహాయం చేసేవాడై ఉన్నాడు? ఒకసారి చదవండి అమ్మా.
చదవండి బ్రదర్. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి మనం శోధనలు తట్టుకునే సమయంలో, మన కోపం వచ్చిన సమయంలో, మనలో ఆత్రత కలిగిన సమయంలో, మనలో ఒక ద్వేషం వచ్చిన సమయంలో మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మురుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. అందరు గట్టి చెప్పండి హల్లెలూయా. మన బలహీనతలుగా ఎప్పుడైతాం మనము? పరిస్థితులు అనుకూలంగా ఉంటే కాదు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ప్రజలు మనల్ని హింసించినప్పుడు, అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, మనము అబద్ధాలకి విక్టిమ్స్ అయినప్పుడు, when we become victims of injustice and lies, what is the spontaneous natural reaction? Anger, is it not? Hatred, is it not? వెంటనే కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, కపటం వచ్చేస్తుంది, దెబ్బకి దెబ్బ కొట్టాలని అనిపిస్తుంది. ఆ సమయంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్, బట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇస్ బెటర్. కన్నీటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఒక గది లోపల వెళ్ళి ఎవరు చూడని సమయంలో మీరు ప్రార్థన చేయుడి. అప్పుడప్పుడు బస్సులో వెళ్ళే సమయంలోనే కన్నీటి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో కన్నీటి ప్రార్థన చేసే దినాలు ఉన్నాయి. కానీ కన్ను తెరుచుకొని, హల్లెలూయా, కన్ను మూసుకొని కాదు. లేకపోతే ఇప్పుడు నేను మీ ముందు ఉండను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేయుడి. ఆర్కి ఏమొస్తుంది? జీ ఈజ్ గో టు గాడ్ ఇన్ ప్రేయర్. చివరిలో నేను అడుగుతాను, మనం వాడిన అక్రోనిమ్ ఏంటో? ఈచ్ ఆల్ఫాబెట్ స్టాండ్స్ ఫర్ వాట్? ఆర్ ఇస్ రీడింగ్ గాడ్స్ వర్డ్. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి కదా, చక్కని స్మార్ట్ ఫోన్స్. మనం బైబిలే చక్కగా దీంట్లో లోడ్ చేసుకుంటున్నాం. చాలా మంచిది. కానీ నాకైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా, బైబిల్ సెల్ ఫోన్లో లోడ్ చేసిన తర్వాత కూడా, చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. కానీ దానికంటే మించింది ఏంటంటే చదివిన వాక్యము హృదయంలో ఉండటం. హల్లెలూయా. 119వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నీ వాక్యంని నేను నా మనసులో దాచిపెట్టుకుంటుని అని అంటాడు. సెల్ ఫోన్లో కాదు, స్మార్ట్ ఫోన్ వచ్చేసిందమ్మా దావీదు కాలంలో. ప్రింటెడ్ బైబిల్స్ వచ్చేసినాయా దావీదు కాలంలో? నా మనసులో దాచిపెట్టుకుంటుని, దాన్ని బట్టి నేను పాపంలో పడిపోను అని అంటున్నాడు. వాక్యంకి దేవుడిచ్చిన చోటేంటో వాక్యం చదివి అర్థం చేసుకుందాం. దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. పాత నిబంధనలో యెహోవా దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, కొన్ని పేర్లు చెప్పండి. యెహోవా రాఫా, ఇంకా చెప్పండి. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచే దేవుడు. ఇంకా చెప్పాలి. యెహోవా నిస్సి, వింటున్నాను, ఆయనే నా జెండా అయి ఉన్నాడు. యెహోవా షమ్మా, ఆయనే నా సమాధానకర్త అయి ఉన్నాడు. యెహోవా ఈరే, ఆయనే నాకు సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. చాలా పేర్లు ఉన్నాయి కదా, చాలా పేర్లు ఉన్నాయి. కానీ వాక్యం ఏం చెప్తున్నది వాక్యం గురించి? 138వ కీర్తన 2వ వచనం. 138వ కీర్తన 2వ వచనం. దీని వలన మీకు భూకంపం కలగకుండా ఉంటే ఏదో తప్పవుతున్నది. నాకైతే భూకంపం కలిగింది నేను మొదటిసారి చదివినప్పుడు. ఓకే, I felt like I was hit by an earthquake when I read this. Okay, 138 verse 2. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే, నీ నామములు అన్నిటికంటే, నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అమేజింగ్ దిస్ ఇస్.
యెహోవా ఈరే కంటే యెహోవా నిస్సి కంటే యెహోవా రాఫా కంటే యెహోవా షామా కంటే యెహోవా షాలోమ్ కంటే నువ్వు దేన్ని ఎక్కువైన స్థానంలో పెట్టి ఉన్నావు? ఈ వాక్యముని. హల్లెలూయా. ఇది చెప్పాలంటే ఒక ప్రవచన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం మనం చదివితే ఏమని ఉన్నది? యేసు మనసు కలిగి మీరు ఉండుడి. ఎందుకంట ఆయన దేవుడై ఉండి దేవునితో సమానము అని అనుకోకుండా దాసుడై ఈ లోకంకి వచ్చి భయంకరమైన మరణం అనుభవించి మనల్ని రక్షించాను. అందుకు తండ్రి ఏం చేశాను? ఆయన నామము అన్ని నామం కంటే పైనామం చేశాను. హల్లెలూయా. అన్ని నామం కంటే పైనామం అంటే తండ్రి నామముల కంటే పైనామము. హల్లెలూయా. అన్ని చోట్లలో సమస్య ఎక్కడొస్తుంది అంటే యూనిటీ లేకుండా ఉంటే కదా. యూనిటీ లేకుండా ఉంటే సమస్యలు వస్తుంది. ఏ ఆర్గనైజేషన్ అన్న తీసుకోండి, ఏ సంస్థ అన్న తీసుకోండి, పరిచర్య అన్న తీసుకోండి, సంఘం అన్న తీసుకోండి, సమస్యలు దేనివల్ల వస్తాయి? ఏకత్వము లేనప్పుడు. ఏకత్వం ఎందుకు ఉండదు? ఎవరిలో ఒకరిలో గర్వం అనేది వచ్చేస్తుంది. నేనే ముఖ్యమైన వ్యక్తి అని ఆయన ప్రవర్తించడం స్టార్ట్ చేస్తే ఇంకా అన్ని సమస్యలకి ఆయనే కారకుడు అవుతాడు. కానీ గర్వం ఎక్కడ లేదు అక్కడ ఏకత్వము ఉంటుంది. ఇప్పుడే నేను చెప్పాను కదా, మన దేవుళ్ళు ఉన్న గొప్ప విషయం ఏంటి? ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేస్తాడు. అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రినిటీ. హల్లెలూయా. కుమారుడు ఏం చేస్తున్నాడు? నా తండ్రి మహిమ కొరకు నేను భయంకరమైన మరణం కూడా మరణించుటకు సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? నా కుమారుడు ఇంత విధేయుడై ఉన్నాడు కాబట్టి ఆయన నామంని నేను అన్ని నామం కంటే పైనామంగా చేసేస్తాను అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన కోరిక ఒకటి, తండ్రి కుమారుడు మహిమపరచబడాలి. దానికి ఆయన మనకి సహాయం చేస్తుంటాడు. హల్లెలూయా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటీ అండ్ హ్యూమిలిటీ ఇస్ ట్రినిటీ. హల్లెలూయా. వాక్యంకి ఏం చోటు ఇచ్చాడంటే దేవుడు ఆయన నామం కంటే ముఖ్యమైన చోట ఇచ్చి ఉన్నాడంట. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అనుకుందాము, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు 97 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నారు అనుకుందాం. లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెడుతున్నారు అనుకుందాం. ఎవరు? డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. వెళ్తామా మనం? నేనైతే వెళ్తాను. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు హైదరాబాద్కి వస్తే వెళ్ళకుండా ఉంటానా? లాల్ బహదూర్ స్టేడియంలో మాట్లాడుతున్నారు, ప్రసంగం చేస్తున్నారంటే వినకుండా ఉంటానా? వెళ్తాను కదా. నేనైతే వెళ్తాను. అనుకుందాము అదే సమయంలో అదే సండే ఈవినింగ్ అనుకుందాము పాస్టర్ బెనీహిన్ గారు కూడా వచ్చేసారు హైదరాబాద్కి. ఆయన లాల్ బహదూర్ స్టేడియం కాదు, జిమ్ఖానా గ్రౌండ్స్లో మాట్లాడబోతున్నారు. వెంటనే నాకు డౌట్ వస్తుంది, ఎక్కడ వెళ్ళాలి? లాల్ బహదూర్ స్టేడియంకా, జిమ్ఖానా గ్రౌండ్స్కా? అనుకుందాం డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు కూడా బతికే ఉన్నారు అనుకుందాం. ఆయన కూడా ఈరోజు సాయంత్రం ఈవినింగ్ మీటింగ్ పెడుతున్నారు రైల్వే రీక్రియేషన్ గ్రౌండ్స్లో, ఆర్ఆర్సీ గ్రౌండ్స్లో. ఇప్పుడు రియల్గా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది నాకు. ఎక్కడ వెళ్ళాలి? లాల్ బహదూర్ స్టేడియంలోకా, జిమ్ఖానా గ్రౌండ్స్కా, లేకపోతే రైల్వే రీక్రియేషన్ గ్రౌండ్స్కా? ఇప్పుడు నాకు మరీ ఒక న్యూస్ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మీటింగ్ పెడుతున్నారు గచ్చిబౌలి స్టేడియంలో. ఇంకా సందేహమే లేదు. ఎక్కడ వెళ్తాను నేను? గచ్చిబౌలి స్టేడియంకి వెళ్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడబోతున్నారు, అంతేనా? గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళాలంటే కార్ వేసుకొని ఆర్ ఆటో తీసుకొని ఆర్ బస్సు ఎక్కి వెళ్ళాలి, అవునా? ఖర్చుతో కూడిన పని. మీరు గచ్చిబౌలి స్టేడియం వెళ్ళకండి, లాల్ బహదూర్ స్టేడియం వెళ్ళకండి, జిమ్ఖానా గ్రౌండ్స్ వెళ్ళకండి, ఏం ఖర్చు పెట్టకండి, బైబిల్ విప్పండి. డైరెక్ట్గా మాట్లాడతాడు మీతో యేసుక్రీస్తు. హల్లెలూయా. డైరెక్ట్గా మాట్లాడతాడు. హల్లెలూయా. You don't have to go anywhere. You don't have to spend a single naya paisa. Open your Bible.
you will hear the voice of Lord Jesus Christ speaking to you even after 2000 years. Hallelujah. Are you enjoying reading God's word? Are you enjoying reading God's word? వాక్యం చదవటం ఒకటి, పాటించటము ఇంకొకటి. జక్కియా అంటాడు, ప్రభువా నేను ఎవరినన్నా మోసగించుంటే 4 రెట్లు నేను తిరిగి ఆయనకి ఇస్తాను. దావీదు ఆ కథ వింటాడు, నాతాన్ ప్రవక్త చేత ఒక చక్కని కథ వింటాడు. వ్యభిచరించిన తర్వాత, చంపిన తర్వాత, మీకు అందరికీ బాగా తెలుసు. కథ వినంగానే దావీద్ స్పందన ఏంటంటే, గొర్రెపిల్ల వాడు ధనవంతుడు తీసుకున్నాడా, 4 గొర్రెపిల్లలు ఇచ్చేటట్లు నేను చేస్తాను. అక్కడ 4, ఇక్కడ కూడా 4. ఏముంది శాంక్టిటీ ఇన్ 4? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నిర్గమకాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే ఏమని ఉందంటే, ఎవరన్నా మోసగించిన పాత నిబంధనము ప్రకారంగా 4 రెట్లు తిరిగి ఇవ్వాలి. ఎవరన్నా దొంగతనం చేసిన 4 రెట్లు తిరిగి ఇవ్వాలి. అందుకే దట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ 4. అంటే దావీద్కి బాగా తెలుసు, నిర్గమకాండం 22వ అధ్యాయంలో ఏముందో ఆయనకి బాగా తెలుసు. అయితే నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏముంది ఆయనకి తెలియకుండా ఉంటుందా? వ్యభిచరించటం పాపము, హత్య చేయటం పాపం తెలియదు ఆయనకి. 22వ అధ్యాయం ఎప్పుడు చదవగలుగుతాడు ఆయన? 20వ అధ్యాయం చదివిన తర్వాతే కదా. వాక్యం తెలిసి ఉండటం ఒకటి, పాటించటము ఇంకొకటి. పాటిస్తే దానివలన మేలు పొందే వాళ్ళు ఎవరు? మనమే. ప్రతి లేఖనము మన మేలు కొరకు రాయబడి ఉన్నది. మీ శత్రువులను ప్రేమించండి అని అన్నాడు ప్రభువారు. ఎవరి మేలుని దృష్టిలో పెట్టుకొని? మీ మేలు, నా మేలు. క్షమించకుండా ద్వేషం మనసులో పెట్టుకుంటే, కపటం మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది? నీ బీపీ పెరుగుతుంది, నా బీపీ పెరుగుతుంది. నీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. నా శత్రుకేం కాదు, నీ శత్రుకేం కాదు. ఆయన హాయిగానే ఉంటాడు. దెబ్బతినేది ఎవరు? మీరు, నేనే. అందుకే అన్నాడు ఒక భక్తుడు, ఏమన్నాడంటే, ఫర్గివ్నెస్ ఇస్ లెటింగ్ గో ఆఫ్ అ ప్రిజనర్ అండ్ దెన్ రియలైజింగ్ దట్ ప్రిజనర్ ఇస్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు. హల్లెలూయా. క్షమించడం ఎటువంటిది అంటే, ఒక ఖైదీని విడిచిపెట్టేటట్లు. విడిచిపెట్టిన తర్వాత గ్రహించడం ఏంటంటే, ఆ ఖైదీ ఎవరు? మనమే. ఆ ద్వేషము, ఆ కపటం మన మనసులో పెట్టుకుంటే దెబ్బతినేది ఎవరు? మనమే. లాస్ ఉన్నాయి కదా, గ్రావిటీ లాస్ ఉన్నాయి. పైన ఉండేది కింద పడుతుంది. నేను గ్రావిటీ లాస్ నమ్మనండి, అంత బేకారండి అని చార్మినార్ ఎక్కి దుంకుతే గ్రావిటీ లాస్కి ఏం కావు. గ్రావిటీ లాస్ ఇరిగిపోవు, నేను ఇరిగిపోతాను. అంతేనా? ఈ కాలంలో అందరు అంటున్నారు, బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్, హ్యావ్ వన్ వైఫ్, బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్. మీకు ఎయిడ్స్ రాకూడదా? హోర్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్. తరతరాలుగా వాక్యం ఏం చెప్తున్నది? వ్యభిచరించకండి అని ఉన్నది. ఇస్ ఇట్ నాట్? వాక్యము మన మేలు కొరకు రాయబడి ఉన్నది. యోహాన్ అంటాడు, నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎవడు నమ్ముతాడయ్యా అని అంటాడు. కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నా పక్కనున్న యేసుక్రీస్తు ప్రభువారిని నేను ప్రేమించట్లేదు అంటే దానికంటే పెద్ద వేషధారణ వేరేదియో లేదు. ఆది యందు వాక్యము ఉండెను. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే. కనిపించని సహోదరిని నేను కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, పక్కనున్న సహోదరిని నేను ప్రేమించట్లేదు అంటే వేషధారణ. అంతేనా? కనిపించని యేసుని నేను ప్రేమిస్తున్నాను, నా పక్కనున్న యేసుని నేను ప్రేమించట్లేదు, సమయం గడపాలని నాకు ఆసక్తి లేదు అంటే అదేంటి? వేషధారణ. గో టు గాడ్ ఇన్ ప్రేయర్, రీడ్ గాడ్స్ వర్డ్. ఏంటంటే వన్నెస్, ఫెలోషిప్పింగ్ విత్ వన్ అనదర్,
సహవాసం, సహవాసం. ఒకసారి తీయండి హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుంచి. హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుంచి గట్టిగా చదవాలి. హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుంచి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఒకరిని హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించుదును. సంఘ సహవాసం ఎంతో ముఖ్యం. ఒక ఎర్రగా వేడిగున్న బొగ్గు పీస్ తీసుకోండి, ఈ గది కోనలో అక్కడ పెట్టండి, ఈ రూమ్ కోనలో పెట్టండి. కొంచెం తర్వాత ఏమవుతుంది, అది చల్లారిపోతుంది. కానీ 25-30 వేడిగా ఎర్రగున్న బొగ్గులు తీసుకోండి, అన్ని కలిపి పెట్టండి, ఏది చల్లారిపోదు. హల్లెలూయా. ఒకదాని వేడి ఇంకొకటి పుచ్చుకుంటూ ఉంటుంది. అదే సంఘ సహవాసం చేస్తుంది. ఇక్కడ మనం ఎందుకు వచ్చి ఉన్నాం, కలిసి ఎందుకు ఆరాధిస్తున్నాం, టీవీలో కూడా ప్రసంగాలు వినొచ్చు కదా. కారణం ఏంటంటే ఒకరొకరు విశ్వాసం చేత మనం ఒకరొకరిని బలపరుచుకుంటున్నాం. ఆది సంఘం ఏం చేసిందో అని ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. కొన్ని కార్ బ్రాండ్స్ చెప్పండి, ఫేమస్ కార్ బ్రాండ్స్. BMW వింటున్నా నేను, కాస్ట్లీ బ్రాండ్. నెక్స్ట్ ఆడి, అబ్బా అది కూడా కాస్ట్లీ బ్రాండ్. జాగ్వార్, అబ్బా అందరూ హై ఎలైట్ కార్స్ చెప్తున్నారు, ఎవరు నానో గురించి చెప్పట్లేదు. అనుకుందాం, నానో ఎవరు తయారు చేస్తున్నారు, టాటా మోటార్స్ వాళ్ళు కదా. టాటా మోటార్స్ వాళ్ళు నానో కార్ గురించి గొప్పగా చెప్పుకుంటే అది పిల్లకి కాకి ముద్దు అయి ఉంటుంది, గొప్ప పని కాదు. కానీ అనుకుందాం, ఒక దినం మీరు లెగిశారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ద హిందూ న్యూస్ పేపర్లో, డెక్కన్ క్రానికల్లో, ఈనాడులో, సాక్షి న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ చూశారనుకోండి, మారుతి మోటార్స్ అయినా అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశాడు. ఏమని, టాటా నానో కంట మించిన కారు వేరే ఏదియో లేదు అంటే మీరు కొంచెం మిమ్మల్ని గిచ్చుకుంటారు కావచ్చు. నేను నిద్రపోతున్నానా, కలగంటున్నానా, ఇదేంటి పరమశత్రు మారుతి మోటార్స్ అయినా టాటా మోటార్స్ని మెచ్చుకుంటున్నాడు ఏంటి అని మీకు వెంటనే సందేహము పుడుతుంది. ఆది సంఘము లోకంని తల కింద చేసింది అనే మాట, ఆ సాక్ష్యము సంఘంని ప్రేమించిన వాళ్ళు చెప్పలేదు, కానీ సంఘంని ద్వేషించిన వాళ్ళు చెప్పిండ్రు. హల్లెలూయా. ఎందుకు, ఏం చేసింది అంతకి ఆది సంఘం? ఆది సంఘంలో ఉన్న రహస్యం ఏంటి? దేవుని ఆత్మ వాళ్ళతో పాటు ఉన్నది. హల్లెలూయా. అది దేవుడు చేసే పని. కానీ వీళ్ళు చేసే పని ఏంటి? ఒకసారి తీయండి 2వ అధ్యాయం 42వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటమందును ఎడతెగగా ఉండిరి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సంఘంలోనే జరుగుతుంది. అపోస్తల బోధ ఎక్కడ వింటారు? సంఘంలోనే. రొట్టె విరుచుట ఎక్కడ జరుగుతుంది? సంఘంలోనే నడుస్తుంది. ఇస్ ఇట్ నాట్? ఆది సంఘం లోకంని తల కింద చేసిందనే మాట సంఘంని ప్రేమించిన వాళ్ళు చెప్పలేదు, కానీ ఎవరు చెప్పారమ్మా? సంఘంని ద్వేషించిన వాళ్ళు. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ యువర్ ఎనిమీ. అంతకు వాళ్ళు చేసింది ఏంటి? సహవాసంలో సమయము గడిపారు. వాళ్ళు గడిపారు. బిల్లీ గ్రహాం గారు చక్కగా ప్రసంగం చేస్తూ ఒక సమయంలో ఫ్లోరిడా పట్టణంలో వెళ్ళిపోయారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రసంగం కొంచెం మందికి నచ్చలేదు. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఆయనని అటాక్ చేయకుండా ఫ్లోరిడా పట్టణంలో ఉన్న న్యూస్ పేపర్ లెటర్స్ టు ద ఎడిటర్ కాలం ఉంటుంది కదా, అక్కడ దాంట్లో రాశారంట, బిల్లీ గ్రహాం గారు చెప్పిన మాటలన్నీ మేము పాటిస్తే మా సంఘం 200 సంవత్సరాల వెనకాల వెళ్ళిపోతుందండి.
సూటిగా ఆయనను అటాక్ చేయడానికి ధైర్యం చాలట్లేదు, డైరెక్ట్గా ఆయనకి లెటర్ రాయడానికి ధైర్యం చాలట్లేదు. ఏం చేశారంట, లెటర్స్ టు ద ఎడిటర్ కాలంకి రాశారు. బిలీ గ్రాహం గారు చెప్పిన మాటలన్నీ మేము పాటిస్తే మా సంఘం ఏమైపోతుంది, 200 సంవత్సరాల వెనకాల వెళ్ళిపోతుందండి. బిలీ గ్రాహం గారు కూడా చదువుకున్నారు ఆ న్యూస్ పేపర్, చదువుకొని ఆయన కూడా అదే లెటర్స్ టు ద ఎడిటర్ కాలంకి రాశారు. ఏమని రాశారంటే, వీళ్ళని సరిగా అర్థం చేసుకోలేదు, ఈ సంఘ సభ్యుల వాళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, నేను వాళ్ళని 200 సంవత్సరాల వెనకాల తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నానని అనుకుంటున్నారు. సరిగా అర్థం చేసుకోలేదు. 200 సంవత్సరాలు కాదు వీళ్ళని వెనకాల తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటుంది, 2000 సంవత్సరాల వెనకాల తీసుకొని వెళ్ళాలని కోరుకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆది సంఘం పోలికలు వీళ్ళలో తీసుకొని రావాలని కోరుకున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఉన్న విషయాలన్నీ ఈ సంఘంలో చూడాలని నేను కోరుకున్నానని రాశాడు. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సంఘ సహవాసంకి మించింది వేరేదియో లేదు. వి కమ్ టు డబ్ల్యూ నౌ. విట్నెస్. సంఘంలో 2 గుంపులు ఉన్నాయి కదా, ప్రసంగం చేసే కాపర్లు, అలాగే ప్రసంగం వినే సంఘ సభ్యులు. కానీ ఇద్దరి పట్ల దేవుని 2 కోరికలు ఉన్నాయి. ఏమనంటే, ఇద్దరు క్రీస్తు రూపంలో మార్చబడాలి. హల్లెలూయా. ఇద్దరు బలమైన సాక్షులై ఉండాలి, సంఘ కాపరి అయినా సంఘ సభ్యులైనా. ఆదివారము ఆరాధించే సంఘము మండే టు సాటర్డే బలమైన సాక్షి అయి సమాజంలో ఉండాలి. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడ చదువుకుంటున్నారో, ఏ ఇంట్లో మీరు ఉంటున్నారో, మీరు బలమైన సాక్షి అయి ఉండాలి. సాక్ష్యం చెప్పటం అంటే ఏంటి? చాలా సులభం. యేసుతో నేను ఎటువంటి లోతైన సంబంధం కలిగి ఉన్నాను అంతే. మామూలు సంబంధం కాదు అది. ఎటువంటి సంబంధమో? లోతైన సంబంధం. అందుకే సెయింట్ అగస్టిన్ అనే గొప్ప భక్తుడు ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు మహిమపరచబడతాడు అంటే, సమాజము గమనించాలి ఆయన నాకు ఎటువంటి ముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నాడు అని. The society should realize that Jesus is more precious to me than all that life can give or death can take away. Are you with me? ఈ జీవం నాకు ఏమి ఇయ్యగలుగుతుందో ఆర్ మరణం ఏమి తీసివేయగలుగుతుందో దానికంట ముఖ్యమైన వ్యక్తి యేసు నాలో ఉన్నాడు అని ప్రజలు గమనించినప్పుడు యేసు మహిమపరచబడతాడు. హల్లెలూయా. చంపండి మమ్మల్ని కావాల్స్తే, రాయలతో కొట్టి చంపండి, కానీ యేసునే మేము ప్రకటిస్తాం. సాక్ష్యము అంటే, నా యేసు నా జీవితంలో ఎటువంటి వ్యక్తి అయి ఉన్నాడు, ఎంత విలువైన వ్యక్తి అయి ఉన్నాడు అంతే. అది ఎప్పుడు వీలవుతుంది? మీలో ఆయన మార్పు తీసుకొని వచ్చినప్పుడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనుభవం అనేది ఉండాలి. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగా మారిపోయాను. వాక్యంలో ఏ ముందు బి ఎప్పుడు ఉండదు, సి ముందు బి అసలే రాదు. ఆర్ యు విత్ మీ? దెర్ ఇస్ అ ప్రాపర్ సీక్వెన్స్ ఇన్ గాడ్స్ వర్డ్. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, యేసు ఏం చేశాను? మొదట్లో చేశాను, తర్వాత బోధ చేశాను. అలాగే ఆది సంఘంలో ఎలాగ వాళ్ళు ప్రవర్తించారు, ఎలాగ దేవుని సేవ చేశారు ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం గట్టిగా చదవాలి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం గట్టిగా చదవాలి. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు. చాలు బ్రదర్. ఏం చేశారు? మొదట్లో సువార్త చెప్పారా? సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం చెప్పారు. జాగ్రత్త వినండి. 119వ కీర్తన 18వ వచనంలో ఉన్న మాట ప్రతి క్రైస్తవుడు స్వతంత్రించుకోవాలి. వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన విషయాలు నేను చూచినట్లు నా కన్నులు విత్తరు. ఎన్నిసార్లు మనం చదువు ఉండొచ్చు? 8వ అధ్యాయం 25వ వచనం అపోస్తల కార్యంలో ఏముంది? ఫస్ట్ ఏమొచ్చింది? సువార్త బోధించడం రాలేదు. ఏమొచ్చింది? సాక్ష్యం చెప్పటం. నేను సిగరెట్ తాగుతూ
బీరు తాగుతూ సువార్త బోధిస్తే ఎవరైనా స్పందిస్తారా? యేసు పట్ల నా జీవితం ఎలాగున్నది, యేసు పట్ల నా సంబంధం ఎటువంటిది అని ప్రజలు గ్రహించిన తర్వాత నేను సువార్త బోధిస్తే వాళ్ళు స్పందిస్తారు. అంతేనా? సాక్ష్యం. ప్రభు కొరకు నేను ఏం త్యాగం చేయగలుగుతాను, ఎంతవరకు త్యాగం చేయగలుగుతాను? సంబంధం కలిగి ఉన్నాను కాదు, ఎటువంటి లోతైన సంబంధం కలిగి ఉన్నాను. గాలి తుఫాన్లని నేను తట్టుకుంటున్నానా? ప్రజలు గమనించాలి. ఈ చిన్న ఇల్లు ఈ గాలి తుఫాన్ తట్టుకోగలుగుతున్నది అంటే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ ఇంట్లో ఉన్న గొప్పతనం కాదు, ఏ బండ మీద అది కట్టబడి ఉన్నదో. హల్లెలూయా. సురేష్ మనోహరన్ బుడ్డోడు, చిన్నోడు, బలహీనతుడు, అయినా సరే ఆయన జీవితంలో వచ్చిన అన్ని కష్టాలు, గాలి తుఫాన్లు ఎందుకు తట్టుకోగలుగుతున్నాడంటే ఆ యేసుతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆ బండ మీద ఆయన కట్టబడి ఉన్నాడు కాబట్టి, లేకపోతే కూలిపోయేవాడు ఎప్పుడో. అది ప్రజలు గమనిస్తే మీ వైపు ఆకర్షించబడతారు, మీ సువార్త వైపు ఆకర్షించబడతారు, మీ ప్రభు వైపు ఆకర్షించబడతారు. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? కెన్ వి డూ ఎ రివ్యూ? G stands for go to God in prayer. R stands for read God's word. O stands for oneness. W stands for witness. నాకు ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. We come to very important thing. Test. D stands for test or trial or tribulation. మొదటి పేతురు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నా ఈమెయిల్ అడ్రస్ కూడా ఇస్తాను. మీరు రెఫరెన్సెస్ రాసి నాకు రెఫరెన్సెస్ చూసి నాకు రాస్తే చాలా బాగుంటుంది. పేతురు అంటాడు, ఏమని అంటాడు అంటే, మనకి శ్రమలు 5 కారణాలు బట్టి ఆర్ 5 రకాల వ్యక్తుల వలన వస్తుంది అని అంటాడు. ఆ 5గురు ఎవరో నేను చెప్తాను. వాళ్ళలో ఉన్న సామాన్యమైన విషయం ఏంటో మీరు నాకు చెప్పాలి. మొదటిగా రక్షణ లేని పొరుగువాళ్ళు. ఏమన్నాను? రక్షణ లేని పొరుగువాళ్ళు. రక్షణ లేని యజమానులు. రక్షణ లేని యజమానులు అంటే మన బాసెస్, మన సుపీరియర్స్. రక్షణ లేని ప్రభుత్వం. రక్షణ లేని ప్రభుత్వం. రక్షణ లేని ఇంటి వాళ్ళు. రక్షణ లేని ఇంటి వాళ్ళు. రక్షణ లేని మన పాత స్నేహితులు. అంటే ముందు వాళ్ళతో పాటు తిరిగాము, సినిమాలకు వెళ్ళాము, బార్లకు వెళ్ళాము, ఆనందించాము, సుఖించాము. ఇప్పుడు యేసుని వెంబడించిన తర్వాత మన జీవిత మార్గం మారిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు గేలి చేయటము స్టార్ట్ చేస్తారు. బహుశా వాళ్ళు మన స్కూల్లోనే చదువుకుంటూ ఉండొచ్చు, మనతో పాటు ఉద్యోగమే చేస్తూ ఉండొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? 5 గుంపులు చెప్పాను నేను మీకు. సామాన్యమైన విషయం ఏంటి? 2 ఉన్నాయి. వెరీ గుడ్, గివ్ యువర్ సెల్ఫ్స్ ఎ క్లాప్. గట్టి కొట్టుకోండి. రక్షణ లేని వాళ్ళు. రెండోది ఏదో ఉంది అక్కడ. వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోలేము. పొరుగువారు మనల్ని హింసిస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామా? ప్రభుత్వం మనల్ని హింసిస్తే దేశం ఇడిచిపెట్టి వేరే దేశంకి వెళ్ళిపోతామా? ఇంటి వాళ్ళు మనల్ని హింసిస్తే భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి మనం వెళ్ళిపోతామా? ఉద్యోగంలో ఎవరైనా మనం హింసిస్తే ఉద్యోగం ఇడిచిపెట్టి ఇంటికి వచ్చేస్తామా? చెప్పండి. దే ఆర్ ఆల్ పీపుల్ అరౌండ్ యూ. నా సిలువని మోసుకొని మీరు నడవాలి. సిలువ అంటే అవమానంకి గుర్తు, హింసలకి గుర్తు, అన్యాయంకి గుర్తు. వాళ్ళ కేకలే గెలిచినాయి. లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం. అంటే ఏం గెలిచింది? పొంతి పిలాతు ముందు అబద్ధం గెలిచింది, అన్యాయం గెలిచింది. అన్యాయంకి మనం గురి అవుతూ ఉంటాం, అబద్ధంకి గురి అవుతూ ఉంటాం. జాగ్రత్త వినండి. ఈ 5 కష్టాలు వచ్చేటప్పుడు మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు కదా, లోపల నుంచి మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆనందం ఇచ్చే దేవుడై ఉన్నాడు. పరలోకంనే మనం ఈ లోకంలో రుచి చూసేటట్లు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. అందుకే 1 పేతురు చదవండి. 1 అధ్యాయము 1 పేతురు 1 అధ్యాయం 7-8 వచనాలు గట్టిగా చదవాలి బ్రదర్.
నశించిపోవు సువర్ణము ఆ, అగ్ని పరీక్ష వలన ఆ, శుద్ధపరచబడుచున్నది కదా, ఆ, దానికంటే ఆ. అమూల్యమైన మీ విశ్వాసము అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఆ, పరీక్షకు నిలిచినదై ఆ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ, మీకు మెప్పును మహిమయు ఆ, ఘనతయు ఆ. కలుగుటకు కారణమగును. ఆ. మీరు ఆయనను చూడకపోయినను మీరు ఆయనని చూడకపోయినా ఎవరైనా చూశారండి యేసుక్రీస్తు ప్రభు వారిని? ఇక్కడ మేము ఆయనని చూచితిమి, ఆయనని వినిటిమి, ఆయనని ముట్టుకుంటిమి. అది ఎవరికి వర్తిస్తుంది? శిష్యులకి వర్తిస్తుంది. 2015లో ఉన్న క్రైస్తవులకి అది వర్తించదు. శిష్యుల అనుభవం మనకి వర్తించదు. ఆయనని మనం చూడలేదు, కానీ ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనని ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే ఆ, విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఆ, బలమును అనగా ఆ, ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును వర్ణించలేని మహిమాయుక్తమైన సంతోషము గలవారై సంతోషం కలిగిన వారై ఆనందించుచున్నారు. మన మనసులో 24 గంటలు జీవజలం ప్రవహిస్తున్నది. హల్లెలూయా. అందుకు ఈ శ్రమలు పెద్ద శ్రమలుగా మనకి అనిపించట్లేదు. సిలువని మనము సులభంగా మోయగలుగుతున్నాం. హల్లెలూయా. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుతూ ఉంటారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆ 7 సంఘాలు మనల్ని సూచిస్తున్నాయి. 2015లో ఉన్న సంఘంని సూచిస్తుంది. ఆ 7 సంఘాలతో మాట్లాడినప్పుడు వేరే వేరే వివరాలు ఆ సంఘంలో ఉన్న వేరే వేరే వివరాల గురించి చెప్తూ, వేరే వేరే సమస్యల గురించి చెప్తూ, ఒక సామాన్యమైన విషయం ప్రభువారు ఈ 7 సంఘాలతో పంచుకుంటారు. ఒక సామాన్యమైన విషయం. మరి అది చదువుకుందాం. ఆ సామాన్యమైన విషయం ఏంటో మీ నోటి చేత నేను పొందాలని కోరుకుంటున్నాను. ఒకసారి తీయండి బ్రదర్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న బ్రదర్. మరి 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 10-11 గట్టిగా చదువు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. తర్వాత అదే 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. కామన్ ఏది మనం వింటున్నాము. మరి 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. మరి 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు మరి 3వ అధ్యాయం 12వ వచనం. జయించువానికి మరి 3వ అధ్యాయం 21వ వచనం. 7 సార్లు 7 సంఘాలు. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాని. అంతకీ జయించువాడు ఎవడు? చెప్పాలంటే లోకరీతిగా వెంటనే ఎవరు గుర్తొస్తుంటారు? అలెగ్జాండర్ ద గ్రేట్ గుర్తొస్తుండొచ్చు. అవునా? ఏం చేశాడు ఆయన? ప్రపంచంనన్నీ జయించాడు. లోకంని స్వాధీనపరుచుకున్నాడు. లోకపరంగా మనం గమనిస్తే. ఆర్ బిల్ గేట్స్ మనకు గుర్తొస్తుండొచ్చు. ఎంతో ఆస్తి సమకూర్చుకున్నాడు కదా. ఆత్మీకంగానే ఆలోచిద్దాం. క్రైస్తవంగా మనం ఆలోచిద్దాం. జయించువాడు అంటే ఎవడు? ప్రభు కొరకు ఆత్మను నెగ్గినవాడా? ప్రభు కొరకు లోకంని తలకింద చేసినవాడా? అది కూడా కాదు. జయించువాడు ఎవడు అంటే దేవుని మహిమార్థమై అవమానంని, అన్యాయంని, అబద్ధంని మౌనంగా సహించినవాడు. హల్లెలూయా. మౌనంగా సహించినవాడు. ప్రభువా నువ్వే చూసుకో, దెబ్బకి దెబ్బ నేను కొట్టను. అత్తవారు మామలు ఇంట్లో నన్ను హింసిస్తూ ఉండొచ్చు. నా బాస్ నన్ను ఉద్యోగంలో హింసిస్తూ ఉండొచ్చు. నేను ఎక్కడ సేవ చేస్తున్నానో నాకు హింసలు కలుగుతూ ఉండొచ్చు. కానీ దెబ్బకి దెబ్బ నేను తిరిగి కొట్టను. దేవుని మహిమార్థమై నేను మౌనంగా సహిస్తాను. హల్లెలూయా. వాడే జయించువాడు. హల్లెలూయా.
జయించువాడు ఎవడు అనే మాట మీరు అర్థం చేసుకోకుండా ఉంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదవండి, అంత వ్యర్థమే, మీ క్రైస్తవ జీవితం వ్యర్థమే. జయించువాడు ఎవడు? మౌనంగా దేవుని మహిమార్థమై ఆ న్యాయంని సహించిన వాడు. హల్లెలూయా. సిలువ నుంచి దిగిరా దేవుని కుమారుడు అంటే, రుజువుపరచుకోను దేవుని కుమారుడు అంటే. మౌనంగా దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువారు అన్ని సహించారు. హల్లెలూయా. ఆయన లెక్క జీవించుటకు మనం పిలువబడితిమి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 1 పేతురు 2:21. 1 పేతురు 2:20 నుంచి చదవండి బ్రదర్. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడలా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. అప్పుడు దేవునికి సంతోషకరంగా ఉంటది. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఇంకా చదవండి. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన దూషింపలేదు. దెబ్బకి దెబ్బ కొట్టలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించు. దేవుడా నువ్వే చూసుకో. హల్లెలూయా. వాడు జయించిన వాడు, దానికి మీరు పిలువబడితిరి. పేతురు అంటాడు, దీంతో నేను ముగించేస్తాను. మనం రక్షణ పొందినప్పుడు కిండర్ గార్డెన్ స్కూల్లో జాయిన్ అయినట్లు. ఆ రక్షణ దేని వలన వస్తుంది? విశ్వాసం వలన వస్తుంది. కానీ విశ్వాసమే మీరు కలిగి ఉంటే ఇంకా మీరు కిండర్ గార్డెన్లోనే ఉన్నట్లు, ఆత్మీకంగా ఎదిగినట్లు కాదు. అయితే ఆత్మికంగా ఎదగాలంటే ఆ విశ్వాసంకి ఏం కలుపుకోవాలంట? ఒకసారి తీయండి, దీంతో నేను ముగించేస్తాను. 2 పేతురు 1:5 నుంచి 2 పేతురు 1:5 నుంచి ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును నా ఫింగర్స్ చూడండి బ్రదర్స్ అవుతుంటే, విశ్వాసంకి ఏం యాడ్ చేసుకోవాలంట? సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. యేసులాంటి ఓర్పు, యేసులాంటి సహనము, యేసులాంటి ఆశా నిగ్రహము 5 సంవత్సరాలు బైబిల్ కాలేజ్లో చదివితే వచ్చేస్తే ఎంత సులభం కదా. అందరం లైన్ కట్టి బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోతాం. మార్కెట్లో దొరికితే ఎంత సులభం కదా. అందరం లైన్ కట్టి మార్కెట్లో కొనుక్కుంటాం. ఫస్ట్ ఎవరు నించుంటారు? అంబానీ, బిల్ గేట్స్. వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తక్కువ లేదు, అవునా? కానీ ఇది ఎట్లా వస్తుంది అంటే దేవుని శక్తి మీద ఆధారం పడి నమ్మకంగా ప్రతి దినము సిల్వ మోస్తేనే వస్తుంది ఈ గుణాలు. హల్లెలూయా. అప్పుడు మీరు క్రీస్తు రూపంలో మార్చబడతారు. జయించువాడెవడు? లోకపరంగా బహుశా ఓడిపోయిన వ్యక్తి కావచ్చు, అన్యాయంకి గురి అయిన వ్యక్తి కావచ్చు, నలగొట్టబడిన వ్యక్తి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన జయించినవాడు. హల్లెలూయా. అప్పుడు యేసు గుణాలన్నీ వస్తాయి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, శ్రమలు సిల్వకి గుర్తు, పునరుద్ధాన శక్తి మన మనసులో ఉన్నది, అది పరిశుద్ధాత్మకి గుర్తు. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు మన మధ్యనున్న సంబంధంకి ఒకటే ఒక పేరు, ప్రేమ. హల్లెలూయా. ఆయన సిలువని నేను 24 గంటలు మోస్తున్నానంటే 24 గంటలు నేను దేవుడికి ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. 24 గంటలు ఆయన జీవజలము ఆయన నా మనసులో పెట్టి నన్ను బలపరుస్తున్నాడు అంటే దేవుడు నాకిచ్చే సందేశం ఏంటంటే, సురేష్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ రెండిటికి మించింది
ఆత్మిక జీవితంలో వేరే ఎదియూ లేదు, వేరే అంత పెంటకి సమానం. తీయండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనికి మించింది వేరే ఎదియూ లేదు. బయట సిలువ, లోపల పరిశుద్ధాత్మ ఆనందము. హల్లెలూయా. చదవండి బ్రదర్. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడు నగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలేటో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వారిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. బయట సిల్వ, లోపల పరిశుద్ధాత్మ ఆనందం. అందుకే ఒక భక్తుడు అన్నాడు ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్పి నేను ముగించేస్తాను. క్రాస్ వితౌట్ ద స్పిరిట్ యు డ్రై అప్. క్రాస్ వితౌట్ ద స్పిరిట్ యు డ్రై అప్. సిల్వ ఉండి ఆత్మ ఆనందం లోపల లేకుండా ఉంటే నువ్వు ఎండిపోతావు. స్పిరిట్ వితౌట్ ద క్రాస్ యు పఫ్ అప్. గర్వం వచ్చేస్తుంది. ఓన్లీ ఆత్మిక ఆనందం ఉండి బయట సిలువ లేకుండా ఉంటే ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. గొప్ప ఆత్మిక అనుభవాలు నేను రుచి చూసిన తర్వాత పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, పరలోక దర్శనం చూసిన తర్వాత నాకు గర్వం వచ్చేస్తుందేమో అని దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఆత్మ ఆనందం ఉండి సిలువ లేకుండా ఉంటే యు పఫ్ అప్. క్రాస్ వితౌట్ ద స్పిరిట్ యు డ్రై అప్. Spirit without the cross, you puff up. With the Spirit and the cross, you grow up. Hallelujah. With the Spirit and the cross, you grow up. Shall we look to the Lord in prayer? And we'll close with this. What is T standing for? Trial. And H, ఎవరు ఏ కన్ను చూడలేదో, ఏ చెవు వినలేదో, ఏ మనసు ఊగించలేదో అది పరలోకంలో దేవుడు మన కొరకు దాచిపెట్టాను. H stands for heaven. H stands for heaven. Shall we do a brief review? G stands for go to God in. R stands for read God's word. O stands for oneness. W stands for witness. T stands for trials. And H stands for heaven. Shall we look to the Lord in prayer? తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరెక్కడైనా ఉండుండొచ్చు కానీ తండ్రి, మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, మీ వాక్య జ్ఞానంలో ఎదిగి ఆత్మికంగా ఎదుగుటకు ఎంతో మంచి ఆశలతో ఈ బిడ్డలు ఇక్కడ చేరి ఉన్నారు. అందరు మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీరు వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మిమ్మల్ని దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. Shall we all glorify God by saying hallelujah? Hallelujah.